హాయ్ అండి, ఎలాగున్నారు? అందరూ బాగున్నారా? నేను మీ సునీత కుకింగ్. ఈరోజు రెసిపీ వచ్చి ధనియాలు పొడి వెల్లుల్లిపాయలతో చిక్కుడుగా ఫ్రై చేస్తున్నాను. చాలా టేస్టీగా ఉంటుంది, మనకి విటమిన్స్ ఉంటుంది. వెల్లుల్లిపాయలు చాలా మంచిదండి ఆరోగ్యానికి. నేను చిక్కుడుగా కడిగేసి అన్ని పక్కన పెట్టాను. ఉల్లిపాయలు కూడా కట్ చేశాను. వెల్లుల్లిపాయలు ఎక్కువగా తీసుకోవాలి. వెల్లుల్లిపాయలు ఎక్కువ తీసుకుని ఇలా పొడవుగా కట్ చేసేసుకొని పెట్టుకోవాలి. నేను కళాయి పెట్టి ఆయిల్ వేసి పోపులు వేసానండి. పచ్చెనగపప్పు, ఆవాలు, జీలకర్ర ఇవన్నీ వేసాను. వెల్లుల్లిపాయలు ఎక్కువ ఉండాలండి. మనకి కప్పుడు ఉల్లిపాయలు ఉన్నాయనుకో, ఒక కప్పుడు వెల్లుల్లిపాయలు ఉండాలి. అలాగ ఉండాలి. వెల్లుల్లిపాయలతో చేస్తున్నాను. మనకి వెల్లుల్లిపాయలు దేనికి మంచిదంటే చాలా మంచిది ఆరోగ్యానికి. నేను చెప్తాను, ఒకసారి లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబర్ చేసుకోండి. నా వీడియో చూస్తున్నారు కదా, సబ్స్క్రైబర్ కూడా చేసుకోండి. ఎండుమిరకాయలు వేస్తున్నానండి, కరివేపాకు, వెల్లుల్లిపాయలు, ధనియాలతో చేస్తున్నాను. ఇది మనకు ధనియాలు అరుగుదలకు చాలా మంచిది, చాలా ఆరోగ్యానికి కూడా బాగుంటుంది. మనము గ్యాస్ పట్టినప్పుడు ఎప్పుడైనా సరే ధనియాలు తింటే పొడిని చేసుకుని తిన్నా మనకు అరుగుదల తొందరగా అవుతుంది. అలాగే వెల్లుల్లిపాయలు చాలా మంచిదండి. బీపీ ఉన్న వాళ్ళకి మార్నింగే ఒక వెల్లుల్లిపాయ తింటారు పెద్దోళ్ళు. అలాగే ఒక వెల్లుల్లిపాయ తింటే చాలా మనకి మంచిది మార్నింగ్ అని. వెల్లుల్లిపాయలు చాలా మంచిదండి మనకి ఆరోగ్యానికి. ఇవి బాగా వేగనిచ్చుకోవాలి. వెల్లుల్లిపాయలు, ఉల్లిపాయలు, తాలింపోపులు, ఎండుమిరకాయలు ఇవన్నీ వేపుకోవాలి బాగా. ఇలా వేగాలండి. నేను ప్లేట్ పెట్టేసి చూపిస్తున్నాను మీకు. బ్రౌన్ కలర్ వచ్చేయాలి. చాలా టేస్టీగా ఉంటుందండి, చాలా బాగుంటుంది ఇలా చేసుకుంటే. అలాగే వాటర్ కూడా వేయకూడదు, నీళ్ళు వేయకోకుండానే ఓన్లీ ఆయిల్లోనే బాగా వేగనిచ్చుకోవాలి. ఇలాగ చూడండి, ఇలాగ ఆయిల్లో ఉడకాలి. వెల్లుల్లిపాయలు పచ్చివాసన రాకోకుండా వెల్లుల్లిపాయలు కూడా వేగాలి. ఇలాగా సాల్ట్ తగినంత సాల్ట్ వేసానండి నేను. పసుపు, కారం, ఒక స్పూను కారం, హాఫ్ స్పూను పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక స్పూన్ వేసాను. బాగా కలుపుకోవాలండి ఇవన్నీ. ఆయిల్లోనే బాగా వేగనిచ్చుకోవాలి ఇవన్నీ మొత్తం. మనకు కారం స్మెల్లో ఏది రాకోకుండా బాగా వెల్లుల్లిపాయలు వేసాను కదా, ఇవన్నీ బాగా వేగనిచ్చుకోవాలి. వేగిన తర్వాత ఇవి వేసేసుకోవాలండి. చిక్కుడుకాయలు వేసేసుకోవాలి. చిన్న చిన్న ముక్కలు కట్ చేసి పెట్టాను, పక్కన పెట్టాను. ముందే కడిగేసి ఆల్రెడీ మొత్తం ఇవన్నీ కలుపుకోవాలి. బాగా కలపాలండి మొత్తం. ఇదంతా ప్రాసెస్ అంతా కలుపుకోవాలి. చాలా స్మెల్ బాగా వస్తుందండి, చాలా టేస్టీ స్మెల్లో బాగా మనకి అన్నీ వేసాను కదా, మొత్తం స్మెల్ బాగా వస్తుంది. చక్క పప్పుసారు పెట్టుకున్నా, సాంబార్ పెట్టుకున్నా, ఏవైనా సరే ఇలాగ చేసుకుని తింటే చాలా ఆరోగ్యానికి కూడా మంచిది. ఇవి ధనియాల పొడి అండి. ధనియాల పొడి వేస్తున్నాను. 2 స్పూన్లు ఆపేస్తాను నేను ధనియాల పొడి.
వేసి బాగా కలుపుకోవాలి. ముందుగానే కారం అవన్నీ వేసేసాను కదా, ముందుగానే అవి ఆయిల్లో ఆల్రెడీ వేగిపోయాయి. కారము, సాల్ట్, పసుపు, వెల్లుల్లి పేస్ట్ అన్నీ మొత్తం వేసేసాను కదా. లాస్ట్లో ధనియాల పొడి వేసుకోవాలి. ప్లేట్ పెట్టేస్తున్నాను. పది నిమిషాలు పోయిన తర్వాత చూసాను నేను. చిన్న మంట చేసుకోవాలండి, బాగా మగ్గాలి కదా. వెంటనే చూపించలేదు మీకు. మళ్ళీ ప్లేటు పెట్టేసి మళ్ళీ తీసానండి. ప్లేట్ పెట్టేసి మళ్ళీ తీసి చూపిస్తాను. బాగా ఒక 5 నిమిషాల తర్వాత మళ్ళీ చూపిస్తున్నాను మీకు. ఎలా వేగిపోయే చూడండి. వెంటనే చూపిస్తున్నాను, వెంటనే అయిపోవటం లేదు. ఇది ఒక 10 నిమిషాలు, ఒక అరగంట అలా పెట్టి చూపిస్తున్నాను మీకు. ఎందుకంటే అవి తొందరగా వేగాలి కదా, తొందరగా వేగవు, కొంచెం లేట్ అవుతుంది. అందుకని నేను వీడియో కట్ చేసి నేను మళ్ళీ చూపిస్తున్నాను మీకు. ఎలా ఫ్రై అవ్విందో చూడండి. కొత్తిమీర లైట్గా వేస్తున్నాను. బాగా కలుపుకోవాలి. మనకి కింద మాడుకోకుండా ఉండాలంటే బాగా కలుపుకోవాలి. మనము ఇవన్నీ వేసిన తర్వాత చిన్న మంట చేసుకోవాలి. ప్లేట్ పెట్టేసిన అయిపోయింది. ఇలాగొచ్చింది చూడండి, ఎంత బాగా వచ్చిందో. చాలా బాగా ఫ్రై వచ్చిందండి. ధనియాలు, వెల్లుల్లిపాయ ఫ్రై. నేను అన్నం పెట్టి ప్లేట్లో మనకి పెరుగు, సాంబార్ పెట్టాను. పెరుగు, సాంబారు వేసుకుని తింటే, పెరుగు కూడా పెట్టుకుని తింటేనండి చాలా టేస్టీగా ఉంటుంది, చాలా బాగుంటుంది. పెరుగు కూడా చాలా, మనం తినేటప్పుడు పెరుగు కూడా వేసుకుంటే చాలా బాగుంటుంది. సాంబార్ అండి ఇది. నోరు ఊరుతుంది. చాలా మంచిదండి లేడీస్కి. మనకి చాలా లేడీస్ ఎవరైనా తినొచ్చు. మనకు పత్యం చేస్తారు కదా, ఎవరైనా తినొచ్చు ఇలా చేసుకుని. సూపర్, చాలా బాగుంది. ధనియాలు చక్కగా మనకి ధనియాల పొడి వేసాను, అల్లం వెల్లుల్లి పేస్టు, ఇవన్నీ వెల్లుల్లిపాయలు ఎక్కువ వేసాను కదా. వెల్లుల్లిపాయలు పెరిగి పెట్టుకుని తింటున్నాను నేను. ఇలా పెరిగి వేసుకుని తింటే చెప్పక్కర్లేదు, సూపర్, అంత బాగుంది. వెల్లుల్లిపాయలు ఎక్కువ వేసాం కదా, టేస్ట్ చాలా బాగుంది. వెల్లుల్లిపాయ స్మెల్ వచ్చి మనకి చాలా మంచిది వెల్లుల్లిపాయ అన్నది. ఆ వెల్లుల్లిపాయ తినేటప్పుడు మనకి చాలా టేస్ట్ వచ్చేసింది కర్రీ ఫ్రై. సాంబార్ వేసుకుని తిన్నా చాలా అదుర్స్, అంత బాగుంది. సూపర్గా ఉంది. సూపర్.